ముద్దపప్పు కోసం అయితే ఫస్ట్ పప్పుని కడిగేసి ఉంచాను ఒక హాఫ్ అన్ అవర్. కందిపప్పు, అందులో ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. ఒక 5 విజిల్స్ రాగానే పప్పుని పోపు పెట్టుకుంటే ముద్దపప్పు రెడీ. పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇందులో కొంచెం సాల్టు, ఒక్కసారి పప్పు గుత్తుతో మెత్తగా అనుకుని పోపు పెట్టేసుకోవడమే అండి. ఇంతే మన ముద్దపప్పు రెడీ. ఇందులో పోపు వేసుకోవడమే అండి. కాకపోతే పోపుకి కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. మన ముద్దపప్పు కూడా రెడీ. ముద్దపప్పు రెడీ, పకోడీ రెడీ, అలాగే అందులోకి క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా రెడీ అండి. ఈ 3 కాంబినేషన్ సూపర్గా ఉంటాయి. ముద్దపప్పులోకి ఆనియన్ పకోడీ చేస్తున్నా అండి నంజుకోవడానికి. ఫస్ట్ అయితే ఆనియన్స్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని మంచిగా పిసుకోవాలండి. ఇలా ఆనియన్స్లోని వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఇలా పిసికేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేయము, ఇందులో ఉన్న వాటర్తోనే పిండి కలుపుకోవడం అన్నట్టు. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టేస్ట్ సరిపడా కారం, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్లో కలిసేలాగా మిక్స్ చేసుకొని దీనికి ఎంత పిండి పడుతుందో అంత పిండిని వేసుకోవాలి మనము. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, అప్పుడే పకోడీ చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పిండి వేసుకోవడమే. పిండి వేస్తున్నానండి. వేసుకొని ఈ ఆనియన్స్లో ఉండే వాటర్స్కి సరిపడా పిండియే ఇందులో వేసి పకోడీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పకోడీ అయితే. చూడండి మన పిండి రెడీ అయిపోయింది. ఇంకా పకోడీ వేసేసుకోవడమే. ఫస్ట్ ఆయిల్ని హీట్ చేద్దాం. చూడండి ఇలా ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముద్దలుగా పకోడీని వేసుకోవాలి. బాగుంటుంది ఇలా టేస్ట్. చూడండి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వాటర్ వేయం కాబట్టి పకోడీ మంచి టేస్టీగా ఉంటుందండి. కరకరలాడుతూ మంచిగా ఉంటుంది. దీనికి బియ్యం పిండి అసలు అవసరం లేదు, అచ్చం శనగపిండితోనే వేసుకోవచ్చు. చూడండి ఇలా గోల్డ్ కలర్లోకి రాగానే దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అండి. ఇలానే మొత్తం పకోడీని వేసేసుకోవాలండి. చూడండి మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూడండి మన ముద్దపప్పు, పకోడీ అండ్ క్యాలీఫ్లవర్ చట్నీ 3 రెడీ అయిపోయాయండి డిన్నర్ కోసం. ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.